కేసీఆర్ ఒక కథ చెప్పాడు ఇప్పుడు, సూది కథ. మేరైన సూదిపోయింది. అయితే ఆ కథ చెప్తే వేరే జాతిని అవమానపరిచినట్టయితే వాళ్ళు, ఆయన ఈ హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేంద్ర ఓడగొట్టాలి. వారి ముఖం అసెంబ్లీలో కనబడద్దు. దానికి ఎన్నెన్ని హామీలు ఇచ్చినా నేను చూసింది. ఆయన ఏమనుకుంటాడంటే, ఎవరికి తెలియలేదు, నాకే తెలివి ఉందని. తెలంగాణ ప్రజలు ఏది చెప్తే కదా వింటారు, గొర్రెల లెక్క పడి ఉంటారు అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని చవి చూపించిన బిడ్డలు హుజరాబాద్ బిడ్డలు. దెబ్బ కొడితే హుజరాబాద్ ప్రజలు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయి నిన్న మొన్న ఏం మాట్లాడాలో చూసి, ఒక హుజరాబాద్లోనే దెబ్బ కొడితే 2 రోజులు 2 గంటల ప్రెస్ మీట్లో మాట్లాడిండు. తప్పకుండా తెలంగాణ జాతి హుజరాబాద్ ప్రజల స్ఫూర్తిని అందిపుచ్చుకొని రేపు చివరి దెబ్బ కొట్టే రోజు వస్తే తప్పకుండా ఆ దెబ్బకు సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ, దళిత బంధు రాబట్టడానికి భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన అన్ని సందర్భాల్లో పోరాటం సిద్ధపడి ఉంటుందని చెప్పి మనం చేస్తూ, ఆ పోరాటంలో నేను కూడా మీ బిడ్డగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చిన కాబట్టి అమలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.